మీటింగ్కు ఒక రోజు కొరకు పిలుస్తారు. ఇక మొత్తం పిండేసి పంపిస్తారు. మళ్ళా రేపు వారికి ఏం దొరకదు. ఇక దేవుడే దిక్కు. కానీ ఆయనని కానీ దేవుని సేవ అంటే ఇక ఇంతకు మించిన సంతోషం లోకంలో లేదు. దేవుడు ఆశ్చర్యకరంగా ఆయన నన్ను రక్షించినాడు. చాలా మందికి నా పేరు బీదర్ దేవదాస్ అంటేనే అర్థమవుతుంది. దేవదాస్ అంటే ఎవరికి అర్థం అంత కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఎందుకంటే బీదరు మా ఊరు కర్ణాటకలో ఉంటుంది. నేను కర్ణాటక చెందినవాడు. ఇక నా భాష చూస్తే మీకు అర్థమైతే ఈయన తెలంగాణ కాదని. అయినా ఇక్కడికి వచ్చి ఇక తెలుగు నేర్చుకొని తెలుగులో కూడా బోధ చేస్తాను, కన్నడలో చేస్తాను. నార్త్ ఇండియాకి పోతే మొత్తం హిందీలో బోధ చేస్తాను. ఇక 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 వేరే దేశాలకు పోతే ఇంగ్లీష్లో బోధ చేస్తాను. ఎక్కడ పోతే అక్కడ బోధ 4-5 లాంగ్వేజ్ దేవుడు నేర్పించాడు. సరే అవన్నీ ఇప్పుడు అవసరం లేదు. కానీ ఇప్పుడు నేను అంటే కర్ణాటక చాలా కఠినమైన దేశం. అది ఆ కర్ణాటకనే కఠినం. అందులో బీదరైతే ఇంకా మహా కఠినం. రాళ్ళు తప్ప ఏం దొరకాయి అక్కడ. ఆ రాళ్ళు హృదయము, రాళ్ళు గుండెము. బీదలు ఎవరైనా రక్షణ పొందినారంటే మహా గొప్ప సంగతి. ఇంకొకటి బీదలు వాళ్ళ రక్షణ పొందినంటే ఇంకా మన తిరుగుడు లేదు. ఇంకా ఆ ప్రదేశం నుంచి దేవుడు నన్ను మరి అద్భుతంగా ఏర్పరచుకున్నాడు. నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టాను. అయితే క్రైస్తవ కుటుంబం అంటే అది పేరుకి మాత్రమే క్రైస్తవ కుటుంబం, ఏమి లేదు. దేవుడు అంటే తెలియదు, రక్షణ అంటే అస్సలే తెలియదు. రక్షణ అంటే మాకు తెలియనే తెలియదు. దాదాపు 19 నా వయసు వరకు అక్కడ ఉన్నాను. రక్షణ గురించి ఒక్కరోజు చెప్పలే. మా పాస్టర్ పాపం ఉన్నాడో పోయిండో తెలియదు. ఎన్నాడు కానీ రక్షణ గురించి బోధించాను. నాకు రక్షణ అంటే తెలియదు. అయితే జీవితం మాత్రము చాలా భయంకరమైన పరిస్థితుల్లో జీవిస్తూ వచ్చాను. ఎందుకంటే దేవుని వాక్యము లేనందుకు. అయితే ఒకటి దేవుని ఒక మత ఆసక్తి మాత్రం ఉండదు. బాబు కూర్చోబెట్టండి. తల్లిదండ్రులు జాగ్రత్తగా తిరగనీయకండి. అనవసరం మధ్యాహ్నం చెప్పి 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 పిల్లల్ని అస్సలు తిరగనియదు. మీటింగ్లో స్కూల్లో పోండి తిరగనిస్తారు. ఆ స్కూల్లో అసలు వాళ్ళ పనికి మాని స్కూల్గా నేర్పారు, ఏం చేయరు. అయినా కానీ పిల్లలు మాత్రం తిరగని. ఇది దేవుని సన్నిధి. దేవుని తల్లిదండ్రులు జాగ్రత్తగా, పిల్లలకు తెలియదు చెప్తే వింటారు, మళ్ళీ చెప్పనీయకండి. అయితే సరే అక్కడ బీదర్లో నేను మత భక్తి మాత్రం ఉండదు. ఏంది క్రిస్మస్ పండుగ, ఈస్టర్ పండుగ, మరి పండుగలు చేసేది మరి ఆదివారము వారంకి ఒకసారి గుడికి చర్చికి పోయేది. ఇక అంతే. ఇంకా అంతకు మించింది ఇంకా ఏమీ లేదు. ఒకసారి ఏమైందంటే మా ఇంట్లో చాలా భయంకరమైన పరిస్థితి ఏర్పాటైంది. ఏంటంటే మా అమ్మ నాయన వారిద్దరు భయంకరంగా కొట్లాడేవారు ప్రతిరోజు. మీరు ఎన్ని రోజుకి ఒకసారి కొట్లాడుతారో తెలియదు. మా అమ్మ నాయన అయితే ప్రతిరోజు కొట్లాడేది. అయితే అది చూసి నాకు చాలా బాధ అనిపించింది. ఇక ఒకసారి నేను స్కూల్ నుంచి ఇంటికి వస్తున్నప్పుడు చాలా భారంతో పోయేవాను. ఎందుకన్నా స్కూల్ అయిపోయింది, ఇంకా కొంతసేపు స్కూల్ ఉంటే అక్కడనే ఉండేవాడు కదా. ఒక నరకంలోనికి ప్రవేశించినట్లే ఉండేది. అంత ఘోరమైన పరిస్థితి ఇంట్లో. అప్పుడు నాకు 12 సంవత్సరాల వయసు.
అయితే ఒకసారి ఏమైందంటే ఈ పరిస్థితి మధ్యలో అక్కడ కర్ణాటకలో ఒక ఆచారం ప్రార్థన చేసేది ఎట్లా అంటే ఎప్పుడైనా మనం యేసు ప్రభుకే ఒకవేళ ప్రార్థన చేస్తే కొబ్బరికాయ కొట్టి ప్రార్థన చేస్తాం. అప్పుడు దేవుడు మా ప్రార్థన వింటాడు అనే నమ్మకం. అదెవరో నేర్పించినారు, అదే నేర్చుకున్నాం. అప్పుడు ఇప్పుడు నేను కూడా సరే ఒక రోజు ఏం చేశానంటే సరే ఒకవేళ యేసు ప్రభుకు ప్రార్థన చేస్తే ఇంట్లో కొట్లాటలు ఉండకుండా చేస్తాడేమో అని ఒక రోజు నిర్ణయించుకొని ఎట్లా ఒక కొబ్బరికాయ సంపాదించుకున్నాను. పెద్ద కొండలకు వెళ్ళాను. పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి. కొండలు దిగి పోతే కింద లోయలో ఒక గుహ ఉంటుంది. ఎవరు ఉండరల్లా. సాధారణంగా మధ్యాహ్న సమయంలో నేను ఒంటరిగా గుహలోనికి వెళ్ళాను కొబ్బరికాయ తీసుకొని. అక్కడ బాగా ఏడ్చి ప్రార్థన చేశాను. 12 సంవత్సరం అప్పుడు నాకు బాగా ఏడ్చి ప్రార్థన చేశాను. ప్రభువా మా ఇంట్లో నెమ్మది లేదు, దయచేసి సమాధానం ఈ మా అమ్మ నాయన మధ్యలో కొట్లాడి తొలగించు అని ఎంత ఏడ్చి ప్రార్థన చేసి కొబ్బరికాయ తీసుకొని ఇంకా యేసు నామమందు కొబ్బరి కొడుతున్నానండి. కొబ్బరికాయ పగలగొట్టి అంత ముక్కలు చేసి అక్కడ ఆశీర్వాదం రావాలంటే వేరేలకు పంచాలి. అక్కడ ఎవరు లేరు, ఎవరికి ఇస్తాము? ఇక అప్పుడు ఏడ్చి నాకు బాగా ఆకలి అయిపోయింది. బాగా ఆకలి అయిపోతే కూర్చొని సగం కొబ్బరికాయ తిన్నాను నేనే. తినేసి ఇంకా కొన్ని ముక్కలు ఇంటికి తీసుకొని వెళ్ళాను. ఇంటికి తీసుకొని వెళ్ళి వాళ్ళకి మా అమ్మ నాన్నకి ఇస్తే వాళ్ళు తింటారు. ఇక అది ప్రసాదం కదా, ఇప్పుడు వాళ్ళు తింటారు, రేపు నుంచి కొట్లాట ఉండదని కొన్ని ముక్కలు తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఇచ్చాను. అప్పుడు వాళ్ళు కూడా తిన్నారు. చెప్పలే ఎక్కడి నుంచి తెచ్చినానని. మరుసటి రోజు హాయిగా రాత్రి పడుకున్నాను. ఇక రేపు ఏ కొట్లాట కూడా ఉండదు అని దేవుడు నా ప్రార్థన వింటాడని హాయిగా పడుకున్నాను. మరుసటి రోజు లేచాను. లేచే వరకు ఒక వింతైన పరిస్థితి జరిగింది. ఏం జరిగిందంటే రోజు కొట్లాడేదానికంటే ఎక్కువ కొట్లాట మొదలుపెట్టాను. ఇంకా ఎక్కువ కొట్లాట. అప్పుడు నేను అరే ఇదేమైపోయింది అసలు, నేను నిన్న కొబ్బరికాయ కొట్టాను, ప్రార్థన చేశాను, ఏడ్చాను, దేవుడు కొట్లాట తీసేసానంటే ఇంకా ఇది ఎక్కువైపోయింది. దేవుడు నా ప్రార్థన ఆలకించలే, యేసు ప్రభు కూడా సహాయం చేయలే. ఆ రోజు ఒక నిర్ణయంకి వచ్చాను, యేసు ప్రభు దేవుడు కాదు అనే దేవుడు అయితే నా ప్రార్థన వినేది, నా ప్రార్థన జవాబు ఇచ్చేది. అనే దేవుడు కాదు అని నిర్ణయించుకొని 12 సంవత్సరాల వయసు నుంచి 19 వరకు భయంకరమైన జీవితంలో దిగజారిపోయి దేవునికి విరోధ శత్రుగా మారిపోయినా. ఒక గ్యాంగ్లో జాయిన్ అయిపోయి ఇక అన్ని రకమైన పాప సంబంధమైన కార్యములు చేస్తూ ఇక జీవిస్తూ వచ్చాను. ఇక నా జీవితమును బట్టి నన్ను మార్చాలని స్కూల్లో కానీ చాలా భయంకరంగా కొట్టారు. అయినా నా జీవితం మారలే. పోలీసులు కూడా పట్టుకొని శిక్షించినారు, నా బతుకు మారలే. ఇంట్లో మా నాయన లెక్కలేనిసారి కొట్టాడు, నా జీవితం అస్సలు మారలే. ఇంకా చెడు జీవితంగా మారిపోయి భయంకరమైన పాప జీవితంలో జీవిస్తూ వచ్చాను. నెమ్మది లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు. ఇంకా ట్రైన్లో తిరగనికి మొదలుపెట్టాను. ఒక ఊరు నుంచి ఇంకొక ఊరుకు ట్రైన్లో టికెట్ లేదు, ఏమి లేదు. టికెట్ లేకుండానే ప్రయాణం చేసేది. ఎప్పుడైనా బై ఛాన్స్ ఆ టీటీ ఏదైనా ఉన్నాననుకోండి, ఈ స్టేజ్ రాగానే దుమికేసేసేది, మన వేరే డబ్బా ఎక్కేది. ఇలాగా మరి అసలు జీవితం జీవిస్తూ వచ్చాను. స్కూల్లో కూడా ఈయన నా చేష్టను బట్టి ఒకసారి స్కూల్ టీచర్ ఏం చేశారంటే క్లాస్ టైంలోనే భయంకరంగా కొట్టాడు. అక్కడ బాయ్స్ గర్ల్స్ కో ఎడ్యుకేషన్, ఆ కో ఎడ్యుకేషన్ స్కూల్లో క్లాసులో ఇక అందరి ముందు పిలిచి నన్ను అందరి ముందు ఇష్టం వచ్చినట్టు కొట్టాడు. ఏదో ఒక పోకిరి పని చేస్తే కొట్టేసి వార్నింగ్ ఇచ్చేసి ఇంకొకసారి నువ్వు చేస్తే జాగ్రత్త అని పంపించాడు. కూర్చున్నాను, అందరి ముందు ఇన్సల్ట్ అయిపోయింది. సరే ఈయనకు కూడా ఒకరోజు నేను కూడా పాట నేర్పిస్తానని
ఏం చేసామంటే ఒకరోజు అక్కడ ఇవి దొరుకుతాయి, పటాకులు తెలుసా? పటాకులు, క్రాకర్, తల ఊపండి, తెలుసా తెలియదా? ఇక ఎందుకంటే మీకు తెలియని సంగతి గంట చెప్పిన ఏం లాభలే. ఆ పటాకులు ఏంటంటే దీపావళి కొడతారు కదా, అదే ఈ కాలుతో తొక్కితే పెద్ద శబ్దం, కాలుతో తొక్కితే పెద్ద శబ్దం వస్తుంది. ఆ ఒక పటాక తీసుకువచ్చి నన్ను ఎవరైతే కొట్టిండో టీచరు, ఆయన వచ్చినప్పుడు మా ఒక ఫ్రెండ్కి బయటికి పంపించి వెనకకి పెట్టాము. నేను బయటికి వెళ్ళు, ఆ టీచర్ వచ్చి బోర్డు మీద రాస్తున్నప్పుడు ఇది అది తొక్కిరా అని ఆయన బయటికి పంపించాం. పంపిస్తే ఈ టీచర్ వచ్చాడు, నన్ను కొట్టిన ఆయన. అది వచ్చి బోర్డు మీద రాస్తున్నాడు, ఏదో డస్టర్ పెట్టుకున్నాడు, చాక్ తీసుకొని బోర్డు మీద రాస్తూ ఉంటే వాళ్ళకి చెప్పాం, అరే వస్తువు తొక్కిరామని. వచ్చాడు, దాని కాలుతో దొక్కితే డామని పెద్ద శబ్దం వచ్చేసింది. ఇక ఈ టీచర్కి తెలియదు బాంబ్ బ్లాస్ట్ అయిందేమో అని మొత్తం ఒక చాక్ వేసి పడిపోయింది, డస్టర్ పడిపోయింది. ఇంకా వణుకుతున్నాడు ఆయన. వాడు హూ ఇస్ దట్ అంటే ఇక అప్పుడు నేను అనుకున్నా, ఆ రోజు నాకు డాన్స్ చేయించిండు, ఈరోజు ఈయనకు డాన్స్ చేయించిన అని అనుకున్నాను. అప్పటికి శబ్దం, పెద్ద శబ్దం వచ్చింది. ప్రిన్సిపల్ వచ్చాడు. ప్రిన్సిపల్ వచ్చి ఎవరు చేసిండన్నా అంటే మాకేం తెలుసు, ఎవరు తెలియదు. మా క్లాసులు కూడా ఎవరన్నా మా పేరు చెప్పినాడంటే ఇంకా ఆ స్కూల్ విడిచిపెట్టుకోవాల్సిందే ఆయన. ఎవరు చెప్పాడు భయపడి. ఇక క్లాసులు ఉన్నట్టు గర్ల్స్ అందరినీ తీసుకుపోయినాడు. ఎవరు ప్రిన్సిపల్ బయటికి తీసుకొని పోయి బయట అడిగితే చెప్తారేమో అని వాళ్ళందరినీ బయటికి తీసుకొని వెళ్ళి ఎవరు చేసిండ్రు అది కథ అంటే వాళ్ళందరికీ తెలుసు ఆ గర్ల్స్ అని చెప్పలే. ఎందుకంటే వాళ్ళకు ఒక భయం. ఏం భయం అంటే మా స్కూల్లో ఉన్న ఈ ఆడపిల్లలకు కరివేపాకు వాసన చూస్తే వాంతి చేసుకుంటుండే, అది నాకు తెలిసిపోయింది. ఇంకా ఎప్పుడన్నా వాళ్ళు నా మీద కంప్లైంట్ చేసిందంటే మరుసటి రోజు నా జోబు నిండా కరివేపాకే. ఇక వేసుకొని అందరిలో కూర్చొని ఇక వాళ్ళు అన్నారు వాడి పేరు చెప్తే రేపు కరివేపాకు తెస్తాడు, వాడు మంచోడు కాదు, ఎవరు చెప్తలేరు. ఇక ఆఖరికి ప్రిన్సిపల్ ఒక ఇన్నోసెంట్ అమాయకుని పట్టుకొని పోయి ఆఫీస్కి తీసుకొని పోయి ఆ క్లర్క్ చెప్పాడు, ఈయనకు టీసీ ఇచ్చి ఎలగొట్టేసాను. ఒట్టిదే ఈయనకు టీసీ ఇచ్చి పంపించమని. ఆడ 7 వరకు మొదలుపెట్టాడు. సార్ నేను చేయలేదు సార్, నీవే చేసినావు, అది ఏం చెప్పను, నువ్వు మాట్లాడద్దు, గమనం టీసీ తీసుకున్నాడు, వెళ్ళిపో అన్నాడు. ఆ క్లర్క్ అన్నాడు, సార్ ఇప్పుడు ఇస్తాను. ఒట్టిదే ఇంత డ్రామా, ఇంకా ఒకటి ఇస్తున్నా సార్ ఇస్తున్నారా అని అంటే ఈ వీడేమో నమ్మాడు అది నిజమేమో అని. నమ్మి అని అన్నాడు, సార్ నేను చేయలేదు సార్, ఎవరు చేసిన నేను చెప్తాను కానీ నా పేరు చెప్పొద్దు అన్నాడు. చెప్పేవారంటే దేవదాస్ చేసిండు అన్నాడు. అంటే నా అన్యానికి పంపించినాడు. పంపించి ప్రిన్సిపల్ ఏం చేసినంటే ఇంత పెద్ద కర్ర, మేమందరం ఇంకా నిలబడ్డాం స్కూల్లో క్లాస్లో నిలబెట్టి వచ్చినాడు. ఇంత పెద్ద దొడ్డు ఉంది, ఇంత పెద్ద కర్ర తీసుకొని వస్తున్నాడు. అది నేను కిటికీలకి వెళ్ళి చూసి నేను అనుకున్నా, రే ఎవడో అమాయకుడు దెబ్బలు తింటాడు రా, నేను అనుకోలే. నా పేరు చెప్పినది అసలే నమ్మలే, ఎవడో పాపం అమాయకుడు తింటాడు రా దెబ్బలు అనుకున్నా. ప్రిన్సిపల్ వచ్చాడు, వచ్చి దేవదాస్ ఎవరన్నా అంటే నేనేనా, ఇక రా అన్నాడు. ఇక రమ్మన్నాడు. ఇంకా నీవే చేసినావు కదా అని అడగలే. ఆ కర్ర తీసుకొని ఇష్టం వచ్చినట్టు కొట్టాడు. ఆ కర్రలు ఇంత పెద్ద కర్ర ముక్కలు, అది ఇరిగి కింద పడితే ఆ ముక్క తీసుకొని ఆ దాంతో కొట్టాడు. అంత భయంకరంగా కొట్టి ఇంకా వార్నింగ్ ఇచ్చేసినాడు. ఇటువంటి పని ఇంకొకసారి చేసినామంటే దేనికంటే ఎక్కువ పనిష్మెంట్ ఉంటుంది. పోనాడు ఇక్కడికి వెళ్ళని తిట్టి పంపించాడు. శరీరం అంతా భయంకరమైన, ఎక్కడ చూస్తే అక్కడ దెబ్బలే. ఇంటికి వెళ్ళాను, చాలా బాధపడ్డాను. ఇక పండుకున్నాను. మా ఇంట్లో కూడా చెప్పలేదు. మరుసటి రోజు ఇక లేచాను. ఇక అప్పటికి ఇంకా నొప్పులని పోయినాయి, ఇక భయం కూడా పోయింది. ఇవన్నీ అట్లనే జరుగుతూనే ఉంటాయిలే అని అది కూడా ఏం నా జీవితంలో మార్పు రాలే. అట్లనే కొనసాగిస్తూ వచ్చాను. వచ్చి 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ రాయాలి. అప్పుడు ఆ సంవత్సరము
సెంటరు మా స్కూలే. అప్పుడు 2-3 రోజుల ముందు మేము స్కూల్కి వెళ్ళి అక్కడ పియన్ ఉంటాడు, ఆయన అడిగాం, అయ్యా కొంచెం హాల్ తెరుస్తావా, మా నంబర్ ఎక్కడ ఉన్నదో చూసుకుంటామంటే ఆయన పాపం కీ ఇచ్చాడు. హాల్ తెరిచి ఇంక పెద్ద హాల్ ఉంది, అప్పటికే ఎంత హాల్ టికెట్ నంబర్ అవన్నీ రాసి రెడీకి పెట్టేశారు. మేము 2-3 వెళ్ళాము, వాళ్ళందరికీ దొరికింది, నా స్థలమే దొరకాలి, నా సీటే లేదు అక్కడ ఇక్కడ అంతా చూసాం, వెనుకకు పోయి చూసాము, ఎక్కడ లేదు, చాలా బాధపడ్డాను. ఇక నా సీట్ లేకపోతే నేను ఎగ్జామ్ రానియరు, నేను ఎగ్జామ్ ఎట్లా రాస్తాను, ఇక చాలా బాధపడుకుంటా. అటు చూస్తే ఒక ఆయన అన్నాడు, ఆ కార్నర్లో ఒక సీట్ ఉంది అని చెప్పి, ఆ కార్నర్లో ఒక సీట్ ఉంది, అక్కడ అది చూడలేదు, పోయి చూడరా అన్నాను. ఒకవేళ పోయి చూడండి అక్కడికి ఉంటుందేమో. అక్కడ పోయిన కార్నర్లో మొత్తం మూలలో ఒక సీట్ ఉంది, అక్కడ పోయి చూస్తే అది నా సీటే. ఎప్పుడైతే నా సీటు ఒక మూలలో చూశానో ఆ రోజు చదువు అంతా బంద్. అర్థమైందా? ఎవరికి అర్థం కాలే. కార్నర్లో దొరికింది సీట్ నాకు, ఇంకా ఎందుకు చదివేది, చదువు లేదు ఏం లేదు. ఇంకా పబ్లిక్ ఎగ్జామ్ వచ్చింది, ప్రతి ఎగ్జామ్కు 2 బుక్స్ తీసుకుపోయేది, టెక్స్ట్ బుక్. ఇక్కడ లోపల ఇక్కడ ఒకటి పెట్టేది, ఇక్కడ ఒక పెట్టేది. మీలాగా చిన్న చిట్టులు కాదు, టెక్స్ట్ బుక్కే తీసుకొని పోయేది. అన్ని పేపర్లు టెక్స్ట్ బుక్ క్యాల్ కింద పెట్టి మొత్తం కాపీ కొట్టేసి అన్ని రాశాను. ఒక సైన్స్ రాస్తున్నాను, ఒక రోజు ఒక క్వశ్చన్ దొరుకుతలేదు. ఒక క్వశ్చన్ దొరకకపోతే కింద పెట్టి చూసుకుంటా రాస్తున్నాను. చాలాసేపు అయింది, తల కిందికి పెట్టినాం. అక్కడ టీచర్ చూశాడు, అరే ఏది ఇంతసేపు అయింది, వీడు తల కిందికి ఏడుస్తుండా, నిద్రపోతుండా అని. ఆయన లేచి వచ్చాడు, మెల్లగా వచ్చి స్టాండప్ అన్నాడు. ఎందుకు సార్, టైం అయిపోయింది, ఎందుకు, వై యువర్ ట్రబులింగ్ అన్నా. లేస్తావా లేదా అన్నాడు. లేచి నిలబడ్డా, కింద బుక్ ఉంది, ఆ బుక్ గుంజుకున్నాడు. గాడిది నీకేమైనా సిగ్గుందా, చిన్న పేపర్ పర్వాలేదు, టెక్స్ట్ బుక్ నుంచి కాపీ కొడతావా నువ్వు, అది కూడా పబ్లిక్ ఎగ్జామ్, నీ పేపర్తే నేను డీబార్ చేసేస్తానన్నాడు. 3 సంవత్సరాలు నీకు ఎగ్జామ్ రాయడానికి వీలు ఉండదు అని పేపర్ గుంజుకున్నాడు. ఇంకా ఏడవనికి మొదలుపెట్టిన, సార్ ఫస్ట్ టైం కాపీ కొడుతున్నా సార్, దయచేసి క్షమి, మళ్ళీ కొట్టాను సార్ అంటే ఇంకా ఆయన ఏదో దయదాల్చి అది పేపర్ ఇచ్చే, తెలిసింది ఏదైనా రాయలేకపోతే నాడు ఇక్కడికి బయటకు వెళ్ళిపోవన్నాడు. లేదు సార్ రాస్తే ఏదైనా తెలిసింది రాస్తానన్నాడు. పేపర్ ఇచ్చి టెక్స్ట్ బుక్ తీసుకొని వెళ్ళిపోయి అక్కడ కూర్చున్నాడు. కొంతసేపు ఆగాను, ఆయన కూర్చొని చూస్తున్నాడు. ఇంకొక బుక్ ఇక్కడికి తీసిన, మళ్ళీ అది కింద అన్ని క్వశ్చన్కు కాపీ కొట్టాను. అట్లా మొత్తము పబ్లిక్ ఎగ్జామ్ అంతా టెక్స్ట్ బుక్ నుంచి రాశాను. ఇప్పుడు రిజల్ట్ వచ్చినాయి. ఇక రిజల్ట్ వస్తే ఆ రోజులో రిజల్ట్ పేపర్ మీద టైప్ కొట్టి గోడకి అతికిస్తే ఇక్కడ పోయి చూసుకోవాలి. 1965 అది, మీరు ఎవరు పుట్టలేదు అప్పుడు. సరే మేము వెళ్ళాము రిజల్ట్ చూడడానికి, ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్. పోగానే ఇప్పుడు నా రిజల్ట్ ఎక్కడ చూడాలి, ఎక్కడ చూడాలి? ఫస్ట్ క్లాస్లోనే చక్కగా పోయి ఫస్ట్ క్లాస్లో చూశాను, నా నంబర్ లేదు అక్కడ. ఇక సరే చాలా బాధపడ్డాను. సెకండ్ క్లాస్లో చూశాను, సెకండ్ క్లాస్లో కూడా నా నంబర్ లేదు. ఇక థర్డ్ క్లాస్ ఇంకా ఎట్లనే వస్తుందిలే, ఎందుకు చూసేదంటే ఇక మా ఫ్రెండ్ అరే చూడలే థర్డ్ క్లాస్ చూస్తే థర్డ్ క్లాస్లో కూడా నంబర్ ఫెయిల్ అని వచ్చింది. అంటే ఎంత జ్ఞానవంతుడో చెప్పాను. ఇది మీరేమో చిన్న పేపర్ల కాపీ కొట్టి ఫస్ట్ క్లాస్ పాస్ అవుతారు, నేను బుక్లోకి వెళ్ళి కాపీ కొట్టి ఫెయిల్ అయినా. అది నా జ్ఞానం. అటువంటి జీవితంలో ఇక జీవిస్తూ వచ్చాను. జీవితంలో నెమ్మది లేదు, ఆఖరికి ఫెయిల్ అయిపోయినాను. మళ్ళా చదవాలి, మళ్ళా కట్టాలి. ఇక కర్ణాటకలో సప్లిమెంటరీ ఎగ్జామ్ కడితే కాలేజీలో సీట్ దొరకదు, లైఫ్ లాంగ్ అంతే. అందుకొరకు మళ్ళీ సప్లిమెంటరీ కట్టి ఎక్కడో యూపీకి వెళ్ళాను నేను. మళ్ళీ చదువుకొని నార్త్ ఇండియాకి వెళ్ళి అక్కడ చదువుకొని
కంప్లీట్ అయినాక 1967లో అక్కడ జాబ్ దొరికింది. 1967లో జాబ్ దొరికితే కలకట్టాలో వెళ్ళి 1 నెల పని చేయగానే అక్కడ నుంచి ఇక్కడికి హైదరాబాద్కు ట్రాన్స్ఫర్ చేశాను. హైదరాబాద్కు వచ్చేసాను. అప్పుడు కూడా జీవితం ఏం మారలే. పాపకరమైన జీవితము, దేవుడు అంటే భయం లేదు, ఇక ఇష్టానుసారంగా జీవించేది, అంత గ్యాంగులు తిరిగేది, ఇక జీవితం ఇంకా నెమ్మది లేని, ఏ సంతోషం లేని జీవితము. నా గురి అది లేదు. నేను ఎందుకు వచ్చాను, ఎక్కడికి వెళ్తాను, నా బతుకంతా ఏంటిదో. ఇప్పుడు చెప్పినట్లు ట్రైన్లో తిరగడానికి మొదలు పెట్టాను. శాంతి సమాధానం లేదు. ఇంట్లో ఆశ అంతా పోగొట్టుకున్నారు. వీడు బాగుపడతాడా అనేది ఆశ ఎవరికి లేదు. అలాగా జీవిస్తూ వచ్చాను. హైదరాబాద్కు వచ్చినప్పుడు అక్కడ ఎవరు చెప్పారు ఏదో మీటింగ్ జరుగుతున్నాయని. అక్కడ ఆ మీటింగ్కి వెళ్ళాను. ఇట్లనే పబ్లిక్ గ్రౌండ్లో పెద్ద మీటింగ్, 7-8 వేల మంది ఉన్నారు. ఆ మీటింగ్లో వెళ్ళి అక్కడ వెనక కూర్చున్నా, లేట్ పోయినా వెనక కూర్చున్నా. ఇట్లనే ప్లాట్ఫామ్ ఉంది. ఆ ప్రీచర్ అక్కడ నిలబడి వాక్యం చెప్తా ఉన్నాడు. అక్కడ కూర్చున్నా నేను. ఆయన వాక్యం చెప్తూ ఏమని చెప్పారంటే, యేసు క్రీస్తు ప్రభు నీతివంతుడు, సిలువకు ఎందుకు వేశారు? సిలువకు ఎవరికి వేస్తారంటే, ఒక పాపిని, దుర్మార్గుని, నరహత్యకుని, దొంగల్ని ఎన్ని శిక్షించినా వాళ్ళు మారకపోతే ఆఖరి శిక్ష సిలువ శిక్ష. అయితే యేసుక్రీస్తు ప్రభు గురించి ఆయనలో ఏ పాపం లేదు, ఆయన ఏ పాపం ఎరగను, ఆయన ఏ పాపం చేయలేదని రాయబడింది, ఆయన పరిశుద్ధుడని రాయబడింది, ఆయనకెందుకు చేశారు అని చెప్పి గమ్మున నిలబడ్డాడు. అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. గమనం నిలబడి కొంతసేపు కాగానే టక్కుమని ఆయన ఏం చేసినంటే చేతులు ఎత్తి, ఓ ఏమన్నా వస్తాడా, నీ కొరకే అన్నాడు. నీ కొరకే పాపంలో ఉన్నావు, యేసు ప్రభు దేవుడు కాదని పాపంలో జీవిస్తుంటున్నావు, నీవు చనిపోతే నీవు నరకమే. ఇప్పుడైనా ప్రభు 7-8 వేల మందిలో ఇట్టు చూపిస్తూ అని చెప్తుంటున్నాడు. నీ కొరకే అని సిలువకేయబడ్డా, పాపంలో ఉన్నావు, ఈరోజు వస్తే నువ్వు నరకంకి వెళ్తావు. ఆ మాట నా హృదయం కరిగిపోయింది, బాగా గుచ్చుకొని. నా కొరకు ప్రభు చనిపోయినాడా, ఇంత ఘోరమైన సిలువ శిక్ష నా కొరకు, ఇది నాకు తెలియదు. క్రైస్తవ కుటుంబంలో పుట్టిన నాకు తెలియదు. అయితే ఆ రోజు ఆ సువార్త నా హృదయమునే కరిగేసేసింది. అప్పుడు అదే మీటింగ్లో ఏడ్చి ప్రార్థన చేస్తూ, ఓ ప్రభువా సాయం, నేను పాపినితో చేసిన కనికరించు, ఎప్పుడైనా నువ్వు వస్తే ప్రభు నేను రక్షిస్తాడు. ఇక ప్రార్థన చేసి, ప్రభువా దయచేసి నా హృదయం, నేను పాపిని, నన్ను క్షమించుము, పాపంలో జీవిస్తుంటున్నాను, ఈ మీటింగ్ ఇడిచిపెట్టి పోకముందే నన్ను రక్షించుము, లేని ఎడలా నేను రక్షణ పొందకుండా బయటికి వెళ్ళి యాక్షన్లో వస్తే నేను నరకంకి వెళ్తాను. ఆ రాత్రి ప్రభు ఆశ్చర్యకరమైన కార్యం నా జీవితంలో చేశాడు. నా హృదయంలోనికి వచ్చాడు. నా బతుకు అదే స్థలంలో నా బతుకంతా మారిపోయింది, నూతన వ్యక్తి అయిపోయిన. అక్కడనే నా జీవితము కొంచెం కొంచెంగా మారలే. నవంబర్ 14, 1967 దాదాపు 9:30 రాత్రి ఆ స్థలంలో నేను ఎప్పుడైతే ప్రభుని అంగీకరించినాడో అక్కడ నేను నూతన వ్యక్తిగా మారిపోయాను. అది భలే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎవరు మార్చరు నా జీవితం, ఒక క్షణంలోనే ప్రభు నా బతుకంతా మార్చే. నాకు తెలిసిపోయింది, నేను పాత దేవదాస్ కాదు, నేను నూతన వ్యక్తి. ఆ నూతన సంతోషం, నూతన ఆనందము, పరలోక ఆనందము నది వలె నా హృదయంలో ప్రవేశిస్తుంది. నేను అనుభవంతో చూశాను. మీటింగ్ అయిపోయింది. ఇక దారిలో వెళ్తూ ఉన్నాను. ఇంటికి వెళ్తున్నప్పుడు ఒక పెద్ద బ్రిడ్జ్ వచ్చింది. ఆ బ్రిడ్జ్ మీద నిలబడ్డాను.
ఒక్కరు లేరు. 10 దాటిపోయింది, చని కటిక చీకటి. ఆ రోజులో 10 అంటే చాలా చీకటి. సరే ఆ బ్రిడ్జ్ మీద నిలబడ్డాను, ఒక్క మనిషి లేడు. అక్కడ నిలబడి ప్రార్థన చేస్తాను, ప్రభువా ఎంతమంది నన్ను కొట్టి భయంకరమైన శిక్షించి నా జీవితము మార్చాలనుకున్నారు, ఎవరు మార్చలేదు. కొట్టారు, శిక్షించినారు, నా బతుకు మార్చలేదు. నా శిక్ష అంతా నీవు శిలువ మీద భరించి నా బతుకంతా మార్చినావు. నీవెంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప రక్ష, నా జీవితం నా బతుకు మార్చేసినావు నువ్వు. ఇంత గొప్ప సంతోషం, ఇంత గొప్ప ఆనందం. ఆ రోజు ఒక ప్రమాణం చేశాను, ఈ రోజు నుంచి నా జీవిత కాలమంతా ఈ లోకంలో నేను బతికిన కాలమంతా నీ సేవ చేస్తా. చదువని, పని చేయని, ఏమన్నా చేయని, ఏ చేసినా కానీ నా జీవితం అంతా నీ సేవ చేస్తానని ప్రమాణం చేశాను. అది ఎప్పుడు 54 సంవత్సరాల కింద. ఆ రోజు నేను చేసిన ప్రమాణం ఈనాటి వరకు నేను తప్పిపోలే. 54 సంవత్సరం నుంచి ఈరోజు ఎట్లా చెప్తున్నాను అట్లనే చెప్తున్నాను. నా ఆసక్తి తగ్గిపోలేదు, ఆ ప్రేమ నాకు తగ్గిపోలేదు. ఆ రోజున్న ఆసక్తి ఈ రోజు కొరకు, ఈ రోజు కూడా దివారాత్రి సేవ చేస్తాను నేను, డే అండ్ నైట్. ఇప్పుడు నా వయసు 74, ఇంకా 2 నెలలు అయితే 75. 75లో కూడా అలసిపోకుండా సేవ చేస్తాను. ఇప్పుడు కూడా ఎప్పుడో కథ కాదు. నిన్న దినమంతా రాత్రి 10 వరకు మీటిలో ఉండి 12 గంటకి ఇంటికి పోయి 1 గంటకు పడుకొని 4:30కు లేచి కారు తీసుకొని మీ అందరు ఎంత మంచోలో అని చూడడానికి వచ్చాను. దేవుడు ఇక్కడ తీసుకొచ్చాడు. మళ్ళీ రాత్రి తిరిగి పోవాలి. రేపు 10 గంటకు రేపు మళ్ళా మీటింగ్. చెప్పేది ఏంటంటే ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన బతుకు మార్చే దేవుడు. నా జీవితం మార్చాడు. ఈనాటికి నాకు అద్భుతమే. ఎట్లా మార్చగలిగినాడు? భయంకరంగా పోలీసులు శిక్షించినారు, నా బతుకు మారలే. ఆ ప్రభు ఒక్క క్షణంలోనే, ఓ ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించుము, ఈరోజు నేను సస్తే నరకంకి వెళ్తాను, దయచేసి నా హృదయానికి రమ్ము, దానికి అడిగి పరిస్థితి. అదే చిన్న ప్రార్థన దేవుడు బతికంతా మార్చేసినాడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఇంత అద్భుతమైన సేవ. దేశమంతా తిరిగి, ఈ దేశమే కాదు ఎన్నో దేశాలకు వెళ్తూ ఉంటాను. అసలు ఈ కరోనా ఈ కోవిడ్ లేకపోతే ఎక్కడో ఉంటుంటుంది, ఏదో దేశంలో లోకంలో సేవ చేసి ఇంతకంటే గొప్ప ఆధిక్యత లోకంలో లేదు. నేను గవర్నమెంట్లో పనిచేశాను, 35 years గవర్నమెంట్లో పనిచేశాను. గవర్నమెంట్లో పని చేస్తూ కూడా లోకమంతా తిరిగాను, సువార్త చెప్పుకుంటా. నా పని అదే, జాబే, దానే, దీనికి దానికి ఏం సంబంధం లేదు. నా బతుకంతా లీవ్ పెట్టాలి, వెళ్ళిపోవాలి, సువార్త ప్రకటిస్తూ రావాలి, ప్రభు కొరకు జీవించాలి. ఆయన ఆశ్చర్యకరుడు, అద్భుతములు చేసే దేవుడు. ఆనందం విశ్వసించిన వారిని ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు. నా జీవితంలో అనేక అద్భుతములు చేస్తూ వచ్చా. 67లో రక్షణ పొందాను. 1975లో నా మ్యారేజ్ అయింది. భక్తి బ్రదర్ చెప్పాను నా మ్యారేజ్ విషయంలో. సరే నేను ప్రార్థన చేస్తానని 6 నెలలు ప్రార్థన చేశాడు. అప్పటి వరకు నాకు చెప్పలే, అని చెప్పే వరకు అట్లనే ఉన్నాను. 6 నెలల ప్రార్థన చేసి అప్పుడు నన్ను పిలిచి చెప్పాడు, దేవుడు నాకు సమాధానం ఇచ్చాడు, నువ్వు వచ్చే వారం రెడీ కావు, నేను హైదరాబాద్లో ఉంటాను అని చెప్పి డిసెంబర్ 1975లో డిసెంబర్ 12వ తారీఖు మా మ్యారేజ్ అయ్యింది. ఇక మ్యారేజ్ అయిపోయినాక కూడా ఇక ఫస్ట్ మ్యారేజ్ కాగానే నా భార్యకి చెప్పాను. ఏమని చెప్పానంటే, మా జీవితం అంతా ప్రభుగా అప్పగించుకొని ప్రభు కొరకు జీవిస్తాం, మా అక్కర్లు ఎవరికి చెప్పాలి. అది మా ట్రైనింగ్,
మా అక్కర్లు ఎవరికి చెప్పదు, పక్క వాళ్ళు కూడా చెప్పదు. ఉపవాసం ఉన్నాము ఎవరికి చెప్పలే, వారింటికి చెప్పలే. మా చాలా రోజులు అన్నం లేకుండా ఒట్టి నీళ్ళు తాగి రాత్రి అలాగనే పడుకున్న ఉపవాసంతో. కానీ ఎవరికి చెప్పేది లేదు, ప్రార్థన చేయాలంతే. మా అక్కర్లు ఆయనకి ఎవరికి చెప్పేది లేదు. నేను నా భార్య ఇద్దరు మోకాల్ని ప్రార్థన చేయాలి, నీళ్లు తాగాలి, పడుకోవాలి. ఎన్నో దేవుడు అద్భుతములు చేస్తూ వచ్చాడు. పరీక్ష తీసుకువస్తాడు. ఒకరోజు దినమంతా అన్నం లేదు, రాత్రి కూడా అన్నం లేదు, అలాగనే పడుకున్నాం, ఉపవాసం పడుకున్నాం. ఉదయం లేచి మా వైఫ్ చిన్న రూమ్ ఉంది, చిన్న మంచం ఉంది, అని ఇల్లంతా ఉడుస్తుంది. ఆ మంచం కింద ఉడుస్తున్నప్పుడు అది ఏదో మంచం కింద ఒక టిన్ ఉన్నట్టుంది, జరుగుతలేదు. సరే నన్ను పిలిచింది, అది ఏమో ఉన్నది కింద మంచం కింద చూడు, ఏదో బరువు ఉన్నట్టుంది, అది మంచం కింద ఉడవాలి అంటే ఏమున్నది మంచం కింద, ఏమో బరువుది ఏమున్నది కింద అని ఇట్లా చూశాను. చూస్తే ఏమో టిన్, ఈ టిన్ ఎక్కడికి వచ్చిందా పని, ఆ టిన్ బయటికి లాగాను. బయట లాగి దాని మూత ఇట్లా తెరిచి చూశాను, దాని నిండా బియ్యం ఉన్నాయి. ఈనాటి వరకు తెలియదు, మా భార్యకు తెలియదు, నాకు తెలియదు ఎక్కడికి వచ్చింది ఆ బియ్యం అని. ఇప్పుడు వరకు మాకు తెలియదు. ఇటువంటి అద్భుతం, లెక్కలేని అద్భుతములు దేవుడు చేస్తా వచ్చాడు. ఇది ఒకటిసారి మీకు అది చెప్పుకుంటూ పోతే గంటలు పడతాయి. అయితే ఒకటి, ప్రభు తప్ప మాకు వేరే దిక్కు లేదు. మేము ఎవరికి చెప్పాం, ఉపవాసమే ఉంటాం, నీళ్ళు తాగి సేవ చేస్తాం. కానీ ఆయన మీదనే విశ్వాసం ఉంచి ఆయన సేవిస్తుండాలి. అది మా ట్రైనింగ్, మేము నేర్చుకున్నది హెబ్రోన్లో. ఈనాటికి అదే పాటిస్తాం మేము. దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. నేను సేవ చేస్తూ ఉంటే సిస్టర్స్ మీటింగ్కు సిస్టర్స్ వచ్చేది. సిస్టర్స్కి వచ్చి వాళ్ళు బోధ చేసేది నా భార్యకి. ఏమని బోధ చేసేది తెలుసా? అన్న ఇట్లా తిరుగుతూ ఉంటే మీ పిల్లలందరూ దేశదిమ్మలు అయిపోయి, ఇది బోధ. అయితే ఎందుకంటే దివరాత్రి ఎప్పుడూ సేవ చేసే 5 మంది పిల్లలను. అయితే దేవుడు వాళ్ళని పోషించాడు, దేవుని కాపాడుతాడు, దేవుడు కాపాడాడు, అక్కలని తీరుస్తాడు. అలాగే చెప్పిన వారి పిల్లలు దేశదింపలేపండు. మా పిల్లలందరూ హైయెస్ట్ ఎడ్యుకేషన్ చేసి మంచి ఉద్యోగులు ఉన్నారు. దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. ఆయన భిక్ష పెట్టేవాడిచ్చే భిక్ష పెట్టని భిక్షగాలుగా చెయ్యాడు. దావీదేమంటాడు, నేను చిన్నవాడిగా ఉంటే ఇప్పుడు పెద్దవానైనాను, నీతివంతులు విడిచిపెట్టుట కానీ వాళ్ళ సంతానం, చెప్పండి, వాళ్ళ సంతానము భిక్ష పెట్టడం నేను చూడలేదన్నాడు. అది ఆయన ఆశ్చర్యకరుడు, అద్భుతమైన దేవుడు. విశ్వాసం ఇస్తే ఆశ్చర్యమైన కార్యం చేస్తాడైన. కష్టాలు రావని కాదు, తప్పకుండా వస్తాయి. మన విశ్వాసం రుజుపరచుకోవాలి. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన దావీదు అన్నట్లు వారి సంతానం భిక్ష ఎత్తాడన్నాడు. కష్టాలు, బాధలు, శ్రమలు వచ్చినా దేవుని మీదనే ఆధారపడాలి. మేము ఎవరికి చెప్పాం, ఏమి లేకపోయినా, మేము ఎక్కడికి సేవకు పోయినా నేను ఎవరికి చెప్పాను, ఏది చెప్పాను. సాధారణంగా ఎక్కడైనా పోతే మీరేం తింటారు అన్నారు. ఇది సామాన్యమైన ప్రశ్న. ఈరోజు కూడా అడిగిండ్రు ఇక్కడ, ఎవరిది నేను రాగానే అడిగిండ్రు మీరేం తింటారు అంటే, మనుషులు తినేవన్నీ తింటా అన్న. నో డిమాండ్. అటు సేవ చేసేది నేర్చుకున్నాం మేము. ప్రభు కొరకు నిలబడాలి, ప్రభు వైపే చూడాలి. ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన జీవం గల దేవుడు. ఆయన సేవ చేస్తే ఆయన విడిచిపెట్టేస్తాడా? ఇంపాసిబుల్. పరీక్షిస్తాడు. జాగ్రత్తగా వినండి. ఒకసారి అమెరికా నుంచి ఇన్విటేషన్ వచ్చింది. అక్కడ కాన్వకేషన్లో వాక్యం చెప్పాలి. వాళ్ళు టికెట్ పంపించినారు. టికెట్ పంపిస్తే మాత్రము ఇంకేం అవసరం ఉండదా? టికెట్ పంపించారు. నా దగ్గర $1 కూడా లేదు, $1 కూడా లేదు. అంటే మన భాషలు చెప్పాలంటే $1 కూడా, $1 కూడా లేదు. ఇంట్లో పైసలు లేవు, అమెరికాకు పోవాలి.
ఇంట్లో అంతా చూస్తే 100 రూపీస్ నోట్ దొరికింది. ఇండియన్ 100 రూపీస్. అక్కడ ఏం పనికి వస్తుంది? అది మార్చుకుంటే 100 రూపీస్ $1 ఏమో ఇస్తారు. సిగ్గిపోతుంది. అక్కడ అసలు 10,000 $20,000 మార్చుకుంటూ ఉంటారు. నేను పోయి ఈ 100 రూపీస్ ఏమైనా $1 వస్తే ఏంటంటే ఇది సిగ్గిపోతుందని ఆ సిగ్గుపడి అది కూడా మార్చుకోలే. ఆ ఇండియన్ 100 రూపీస్ జోబులు అట్లనే పెట్టుకొని పోయినా. అదేం పనికి రాదు అక్కడ. ఆయన అట్లనే వెళ్ళాను. వెళ్తే అక్కడ దిగాను. ఆ ట్రాలీ కొరకు డబ్బులు లేవు. $1 పెడితే ఒక ట్రాలీ వస్తుంది. ట్రాలీ మీద సామాను పెట్టుకోవాలి. నా దగ్గర పైసలు 1 పైసలు కూడా లేదు. నా సూట్ కేసు 2 పెట్టుకొని బ్యాగ్ వేసుకొని మొత్తం ఎత్తుకొని వెళ్తున్నా బయటికి. నన్ను రిసీవ్ చేసుకునే బ్రదర్ అక్కడి నుంచి చూశాడు. అరే ఏది పాపం ఈయనకు తెలియదేమో, అక్కడ ట్రాలీ దొరుకుతాయి అని లోపలికి రాలేడు. ఈ బ్రదర్కి పాపం ఫస్ట్ టైం తెలియదేమో. నాకు అన్నీ తెలుసు, నాకు తెలియకుండా కానీ అసలు లేవు కదా. ఇక అట్లా ఎత్తుకొని పోతా ఉంటే ఆయన వచ్చి, బ్రదర్ అక్కడ $1 వేస్తే ట్రాలీ వస్తుంది, మీరు ట్రాలీ తీసుకోవచ్చు కదా అంటే, ఎందుకులే బ్రదర్, ఏం బరువు లేదన్నా. మస్తు బరువు ఉన్నాయి. ఏం లేదు, ఏం బరువు లేదని ఏం తీసుకో. ఆయన ఏం తలంచాలే. అట్లనే వెళ్ళాం. మరుసటి రోజు కాన్వకేషన్ స్టార్ట్ అయింది. ప్రతి కాన్వకేషన్లో చూడండి, ఒకటి మన లైఫ్, మన బోధ ఒకటే రీతిగా ఉండాలి. ఎవడు విన్నాడు? లేకపోతే మా జీవితం అట్లనే ఉండాలి. నేను బోధ చేసినట్లు నా బతుకు ఉండాలి. లేకపోతే సేవ చేసి వేస్ట్. బతుకు ఒక రకము, సేవ అది బోధ ఒక రకము, బతుకు ఒక రకం. దేవుడు దాన్ని ఆశీర్వదించాడు, అంగీకరించాడు. బోధ ఎట్లా ఉంటుందో బతుకు కూడా అట్లనే ఉండాలి. ఇక్కడ కాదు, ఎక్కడైనా లోకంలో పోయినా సరే. అక్కడికి వెళ్ళాము. కాన్వకేషన్ అయిపోతుంది. ప్రతిరోజు వాక్యం చెప్తా వచ్చాను. ఇప్పుడు సండే వచ్చింది. సండే వస్తే ఇక సండే కూడా అది నాదే మెసేజ్. చాలా మంది వచ్చేసారు అక్కడ. సరే, ఇప్పుడు మెసేజ్ అంతా అయిపోయింది. ఇప్పుడు అక్కడ ఉన్న బ్రదర్ అనౌన్స్ చేశాడు, అందరం లేచి నిలబడి పాటలు పాడతాము, దేవుని బిడ్డలకు కానుకలు తెస్తారు అన్నాడు. నా దగ్గర కానుక లేదు. బోధ మాత్రం బలి చేసిన, కార్తీక్ అరిచి బోధ చేసిన. ఇప్పుడు కానుక లేదు. ఇది నా దగ్గర ఉన్నది ఇండే మని ఏం పనికిరాదు. అక్కడ కాగితంతో సమానం. ఏం చేయాలి ఇప్పుడు? నేను ముందు నిలబడ్డా, అందరు వేస్తున్నారు. నేను పోకపోతే అందరికి తెలిసిపోతుంది, అరే ఈయన దగ్గర పైసలు లేనట్టు ఉన్నాయని. ప్రభా ఎట్లా చేయాలి? చెమటలు వచ్చేస్తుంది. ఎందుకంటే అమెరికాలో వాక్యం చెప్పాలంటే సూట్ వేసుకొని చెప్పాలి. నేను సూట్ వేసుకోను, జోబులో డబ్బులు లేవు, చెమటలు వచ్చేస్తుంది. ఎట్లా చేయాలి ఇప్పుడు? ఇక అందరు పోతుంది. ఇంకా నేను అనుకున్నా, ప్రభా నా దగ్గర అయితే పైసలు లేవు, నా దగ్గర 100 రూపీస్ ఉంది, ఇక్కడైతే పనికి రాదు. నేను మాత్రం ఇది ఇచ్చేది ఈ అమెరికా వారికి కొరకు కాదు, నీకు ఇస్తున్నాను. నీవు ఏదైనా, ఏ డబ్బు అయినా నీకు పర్వాలేదు కదా అని ఏం చేశానంటే మెల్లగా పోయి 100 రూపీస్ బాగా పొడిచేసి ఏం కనబడకుండా డబ్బులు వేసేసి వచ్చి నిలబడ్డప్పుడు మీటింగ్ అంతా అబ్బా దక్కిపోయినలే అనుకున్నా. ఎందుకంటే వేరే తెలియదు నా దగ్గర డబ్బులు లేవని. తెలిస్తేనే పాపం, తెలియపరిస్తే పాపం. అయితే వచ్చి నిలబడ్డాను. ఇక అయిపోయిందిలే, గండం నుంచి తప్పించుకున్నా, ఎట్లనో బయటపడ్డాను అనుకోను. మీటింగ్ అంతా అయిపోయింది, అందరూ వెళ్ళిపోయినారు. సండే ఆఫ్టర్నూన్. ఇంకా అక్కడ ఉన్న బ్రదర్ ఉన్నాడు కదా, రెస్పాన్స్ బ్రదరు, నన్ను పిలిచినాడు. ఆయన తెలుగు ఆయన. తమీకడ్రా అన్నాడు. ఏందనంటే కొంచెం ఈ ఆఫరింగ్ లెక్క పెడదామరా అన్నాడు. ఓ పోయి నన్ను పిలిచి ఆఫరింగ్ లెక్క పెడదామంటాడు. ఆ 100 రూపీస్ కనబడుతుంది. ఇప్పుడు ఏం చేయాలి ప్రభా? ఇంతగా అమెరికా తీసుకొని వచ్చి నన్ను సిగ్గుపరచక ఇంతగా ఏం చేయాలో అర్థమవుతలేదు. కొన్నిసారి దేవుడు ఇవన్నీ పరీక్షలు, ట్రైనింగ్, అన్ని పరిస్థితుల్లో సేవ చేసేది నేర్చుకోవాలి.
సేవలలో లేకపోతే ఫలితం ఉండదు, వేస్ట్. అన్ని పరిస్థితుల్లో ఏదంటే పౌనంటాడు, సమృద్ధిగా ఉండేది నేర్చుకున్నాను, ఖాళీగా ఉండేది కూడా ఏమి లేకుండా ఉండేది కూడా నేర్చుకున్నాను. అది మా ట్రైనింగ్ అక్కడిది. ఈనాటి సత్య వరకు అదే మా ట్రైనింగ్. మనుషులు మారుతారు, పద్ధతులు మారుతాయి, మా జీవితం మారదు. దేవుని వాక్యమే నాది గైడెన్స్. దేవుని వాక్యాన్ని అనుసరించి దేవుని వాక్య ప్రకారం చేస్తాం. సరే, ఆయన పిలిచాడు. ఇక బాక్స్ ఓపెన్ చేసి ఇంకా అంత డబ్బులు అంతా కింద వేసి అది కౌంట్ చేస్తున్నాం. ఆ 100 రూపీస్ ఆయన చేతులకు పోయింది. ఇక ఆయన చూసి, తెలుగైనా కదా, ఆయన చూసి 100 రూపీస్ తీసుకొని నన్ను అన్నాడు, తమ్మి ఎవడో బుద్ధి లేని వాడు ఇగో 100 రూపీస్ వేసాడు ఇలా. ఓ అమ్మో ప్రభా, దీనికే తీసుకొచ్చినావా నన్ను? నేను గమ్మున ఉంటే నేను వేయలేదన్నట్లే కదా. ఇప్పుడు ఏం చేయాలి? ఇక ప్రభా ఏం చేయాలి ఇప్పుడు? ఇక తట్టుకోలేక ఇక చెప్పేసిన, లేదన్నా నేనే వేసిన. ఏమైతే నీ దగ్గర డబ్బులు లేవా అన్నాడు. లేవన్నా అన్న. అదే 100 రూపీస్ ఏదో ఎండలు ఉంటే తీసుకువచ్చాను. నా దగ్గర నువ్వు డబ్బు లేకుండా ఎట్లా వస్తావు, నాకు ఒక మాట చెప్పొచ్చు కదా అంటే, అవును చెప్పలేదన్న. ఇక చాలా బాధపడ్డాడు. అంటే ఆయననే నన్ను పిలిచాడు. నీకు బాధ్యత నాది కదా, నాదంటే ఆయన ముందే చెప్తారు. వాళ్ళ మన దగ్గర డబ్బులు ఉంటాయని, డబ్బులు లేకుండా ఎవరు అమెరికాకి పోరు. అది అట్లనే అనుకున్నాడు ఆయన. నా సొంటలు 100లో 1 కూడా దొరకరు కనుక సరే ఏదో అయిపోయింది. ఇక కేసు క్లోజ్ అయిపోయింది. ఇక పరిచయం అంతా ముగించుకొని వచ్చాను. అలాగా దేవుడు నా జీవితంలో అద్భుతం చేస్తూ వచ్చారు, పరీక్షలు తీసుకొచ్చారు. నమ్మకముగా విశ్వాసంతోనే సేవ చేస్తా. ఇప్పుడు కూడా దేవుడు అద్భుతమైన భార్య ఇచ్చింది నాకు. రైట్ హ్యాండ్లుగా ఉంటుంది ఆమె. ఎంత సహకరిస్తుందంటే 5 మంది పిల్లలను 3 నెలల అమెరికాకి వెళ్ళిపోతే ఆమె 5 మంది పిల్లల్ని ఆమె చూసుకునేది. ఎన్నో స్థలాలకు వెళ్తా వచ్చాను, అనేకమైన స్థలాలను సువార్త చెప్తూ వచ్చాను. దేవుడు కాపాడుతూ వచ్చాడు. దేవుడు మా పిల్లలని భిక్షగారులుగా చెయ్యలేదు, చెయ్యడు. ఇంపాసిబుల్. ఆయనందు విశ్వాసించిన వారికి ఏ మేలు కొదవ ఉండదు. మన అవిశ్వాసాన్ని బట్టే బాధపడతాం. పరీక్షలు వేరే. కొన్నిసారి పరీక్షలు వస్తాయి, టెస్టింగ్ వస్తాయి. నిలబడాలి, ఓచుకోవాలి. అద్భుతం చేయాలంటే నిలబడాలి. వేరే మార్గం చూసుకోవాలంటే అద్భుత కార్యము మిస్ అయిపోయినట్లే. ఎన్నో అద్భుతం చూస్తూ వచ్చాం మేము. ఆశ్చర్యమైన కార్యం చూస్తూ వచ్చాం. దేవుడు మా అక్కర్లు ఎట్లా తీస్తూ వచ్చాడు. నాకు 10 రూపాయలు అవసరం ఉంటే 10 ఇస్తాడు, 1 లక్ష అవసరం ఉంటే 1,00,000 ఇస్తాడు. నేను చెప్పే మాటలు ఒట్టి మాటలు కాదు. ఉదయం కూడా చెప్పాను. నేను ఇక్కడ నిలబడి ఏదో జోస్లో వచ్చే సిస్టర్స్ చెప్పేది కాదు. నేను చెప్పే ప్రతి మాట దేవుడు వింటున్నాడు. నాకు 1,00,000 రూపాయలు కావాలంటే 1,00,000 రూపాయలు ఇస్తాడు. ఇంకొకటి చెప్తాను, మీరు నమ్మరు, నమ్మకపోయినా చెప్తా. ఇంకొకటి ఏంటంటే, నేను పైసలు నా జోబులో కానీ నేను అల్మారులో పైసలు పెట్టానంటే ఆ పైసలకు పిల్లలు పుడతాయి. తెలుసా మీకు? 100 రూపాయలు ఉంటే అల్మారులో ఒక వారం చూస్తే 200 అవుతాయి. మళ్ళీ ఇది కూడా ఒట్టి మాటలు కాదు, యథార్థం చెప్తున్నాను. దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు, అద్భుతమైన కార్యాలు చేస్తాడు. లేకపోతే ఎందుకు సేవ చేయాలి? గొంతు పోయే వరకు అరుస్తూనే ఉంటాను. దివరాత్రి ఎప్పుడో కాదు, ఆ యవన జీవితంలో ఉండేది కాదు, ఈనాటి వరకు. ఈ రోజు కూడా ఉదయం చెప్పాను, సాధ్యం చెప్పంటే 30 సంవత్సరాల కింద చెప్తారు. ఈరోజు చెప్పాలి. ఈరోజు వాట్ ఆర్ యూ డూయింగ్ టుడే? ఈరోజు నీ బతికెట్లా ఉన్నది? ఈరోజు సాక్ష్యం కావాలి. 10 సంవత్సరాల కింద ఎవరికి కావాలి? ఉండొచ్చు, అప్పుడు ఉండొచ్చు. మరి ఇప్పుడేముంది? ఆయన ఆశ్చర్యకరుడు. నిన్న నేడు
సదాకాలం ఒకటే రీతిగా ఉండేవాడు. దేవుడు నన్ను పిలిచాడు. ఆశ్చర్యమైన అద్భుతమైన కార్యము, అద్భుతమైన మార్పు నా జీవితంలో చేసి ఈనాటికి నాకు ఆశ్చర్యం, ఎట్లా దేవుడు నన్ను క్షణంలో మార్చాడు. అంత నేను మొత్తం కథలు చెప్పాలి, 1-2 ఎగ్జాంపుల్ ఇచ్చాను అంతే. చాలా భయంకరమైన జీవితం జీవిస్తూ అసలు ఎవరు మార్చని జీవితం జీవిస్తూ వచ్చా, కానీ దేవుడు క్షణంలోనే మార్చేసేసాడు. అదే నాకు విశ్వాసం. ఒక క్షణంలో మారుస్తాడు దేవుడు. ఆశ్చర్యమైన కార్యం చేస్తాడు, అద్భుతం చేస్తా వస్తాడు. నా దర్శనం ఒకటే, ప్రభు కొరకు జీవించాలి. చాలా మంది ఈ ఫుల్ టైం గాడ్ సర్వెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ పని అది, మాది కాదు. నేను ఫుల్ టైం గాడ్ సర్వెంట్ కాదు, ఫుల్ టైం సేవ చేస్తాను. రాత్రి లేదు, పగలు లేదు. రాత్రి అంతా ఇప్పుడు కూడా 2 రోజుల కిందనే ఎక్కడికాయ అది పోయింది, 2 రోజుల కింద ఎక్కడ మొన్న పోయింది. మరి నేనే గురువు అంటే నాకు గురువు దొరికిండు. 2 రోజుల కింద ఎక్కడికి పోయినాము, అదే 2 రోజుల కింద ఎక్కడికి పోయినా. ఆయన వయసు 40, నాదేమో 75. దేవుడు భలే చూసినాడు. ఖమ్మం పోలేదా? ఖమ్మంకి వెళ్ళాము. ఖమ్మం నుంచి ఉదయం ఖమ్మంలో మీటింగు, సాయంకాలం వరంగల్లో మీటింగు. ఖమ్మంలో మీటింగ్ చూసుకొని అక్కడ భోజనం చేసుకొని, వరంగల్ దగ్గర పసరా అని ఒక స్థలం ఉంది, అక్కడ నుంచి దాదాపు 120 కిలోమీటర్స్. అక్కడికి వెళ్ళి అక్కడ మీటింగ్ చూసుకొని రాత్రి 10 గంటలకు బయలుదేరాం. హైదరాబాద్ మధ్యలో వచ్చే వరకు భయంకరమైన నిద్ర, ఆయనకు నిద్ర, మాకు అందరి ఇంకా 2 ఉన్నాం. బాగా నిద్ర వస్తే ఆ దారిలో పక్కకు కారు ఆపేసి అక్కడ గంట పడుకొని లేచి ఇంటికి వెళ్ళాము. 4:30 అయింది. మళ్ళా మరుసటి రోజు మీటింగ్ రెడీ. పిల్లరా, విశ్వాసం ఉండాలి, లేకపోతే సేవ చెయ్యొద్దు. ఆయన జీవం గల దేవుడు అని చెప్తే రుజుపరచుకోవాలి. ఒక ఆయన బట్టలు కొనడానికి పోయిండు షాపుకు. చెప్పి బట్టలు కొనక ముందు యేసు గురించి మంచిగా చెప్పాడు. ఆయన జీవం గల దేవుడు, ఆశ్చర్యకార్యం చేసే దేవుడు, అద్భుతం చేసే దేవుడు అని చెప్పి అంతా చెప్పాడు. అట్లా ఇట్లా అని సువార్త చెప్పాడు. చేసినాక సరే ఇంకా బట్టలు కొంటున్నప్పుడు అప్పుడు బేరాలు ఆడుతున్నాడు. ఆయన ఏదో 500 అంటే, ఏంది 500 అంటావు, నేను దేవుని సేవకును 400కి అన్నాడు. దేవుని సేవకునికి 600కి ఇవ్వాలి. ఇంతవరకు నువ్వు చెప్పావు కదా నీ దేవుడు గొప్పవాడని. అక్కడేమో వస్తే తగ్గిస్తాడు, ఇక్కడేమో హెచ్చిస్తాడు. మాటలు ఒకటే ఉండాలి. ఆయన నమ్మకమైన దేవుడు. ఇది అలవాటు లేదు ఈ రోజులో, మీరు వినరు కూడా ఎక్కువ, అందుకే మీకు అలవాటు లేదు. ఎందుకంటే ఆ ట్రైనింగ్ లేదు ఈ రోజులో. కనుక పిల్లరా, మనం సేవించే దేవుడు జీవుడు. ఏమన్నాడు జోబు? మై రిడెమర్ లివెత్, నా విమోచకుడు సజీవుడిగా ఉన్నాడు, ఆయన జీవిస్తుంటున్నాడు. చాలా భయంకరమైన స్థలంకు నేను వెళ్ళాను, సువార్త ప్రకటి అండమాన్ నికోబార్కి వెళ్ళాను. పోయినసారి మీరు విన్నే ఉంటారు, ఒక మిషనరీ అక్కడికి వెళ్ళి అండమాన్ నికోబార్కి వెళ్ళి సువార్త ప్రకటిస్తే ఎక్కడి నుంచో బాణంతో కొట్టి చంపేశారు ఆయన 2 years కిందనే. ఆ స్థలంకు నేను సువార్తకు వెళ్ళి 20 సంవత్సరాలు అండమాన్ నికోబార్లో ఐలాండ్స్లో సువార్త చెప్పి వచ్చాను. దేవుడు అద్భుతంగా తప్పిస్తూ వచ్చాడు. అండమాన్ నికోబార్ అంటే 3 రోజులు ప్రయాణం చేయాలి షిప్లో. అక్కడ ఏమైనా అయిందంటే అట్టే, మన షిప్ ఉండయి ఇమీడియట్లీ రాని, మళ్ళీ రావాలంటే షిప్ ఉండాలి, 3 రోజులు ప్రయాణం చేసి రావాలి. అయితే దేవుడు అక్కడికి తీసుకున్నాడు. లక్షద్వీప్ ఐలాండ్స్ మరీ ఘోరమైన ఐలాండ్స్ అవి. అక్కడ సీక్రెట్గా పని చేయాలి, పట్టబడితే జైలే. అక్కడికి వెళ్ళాను, సువార్త ప్రకటించాను సీక్రెట్గా. ఎన్నో సార్లు తప్పించుకుంటూ
5-6 రోజులు సువార్త ప్రకటించాను. ఆఖరికి తప్పించుకొని వచ్చేసాను. దేవుడు క్షేమం తీసుకువచ్చాడు. దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాను. ఎక్కడికి వెళ్ళి సువార్త చెప్పంటే అక్కడికి సువార్త చెప్తా. ఇప్పుడు కూడా ఆయన సజీవ గల దేవుడు, ఆశ్చర్యకార్యములు చేసే దేవుడు, అద్భుతములు చేసే దేవుడు. ఆయన జీవించుచున్నాడు. ఆయన సేవ తప్ప, నేను ఇప్పుడే చెప్పాను కదా, 35 సంవత్సరాలు నేను గవర్నమెంట్లో పనిచేశాను, కానీ నా సేవ ఎన్నడూ ఆపలే. 1967కు మొదలు పెట్టాను, ఈనాటి వరకు నా సేవ ఆపలే. ఆఖరి శ్వాసం వరకు సేవ చేస్తాను. ఆయనను రుచి చూసి తెలుసుకున్నాను, ఎవరో చెప్పింది కాదు. దావీదంటాడు, ఎంత చెప్పినా మీకు అర్థం కాదు, రుచి చూసి తెలుసుకున్నాడు. టేస్ట్ అండ్ సీ ద లార్డ్ ఈస్ గుడ్. పిల్లరా, ప్రభుని అప్పగించండి. ప్రభుగా అప్పగించుకోండి. యవనస్తులు 19 yearsలో నేను ప్రభుగా అప్పగించుకొని సేవ మొదలు పెట్టాను. ఇప్పుడు 75 అంటే ఇప్పుడు నాకు 75 అంటే దాదాపు 54 సంవత్సరాలు సేవలో ఉన్నాను నేను. అప్పుడు బక్సీ బ్రదర్ బాగా ఉండేది. ఎంతో తిరిగాం క్యాంపెయిన్లో. అప్లై చేయాలా, వెళ్ళిపోవాలి అంతే. దేవుడు ఎన్నో సంగతులు నేర్పించాడు. మా జీవితం అదే పాటిస్తాం. అందుకే నేను ఏ పాలిటిక్స్లో పోను. పాలిటిక్స్ అంటే నాకు తెలియదు. పాలిటిక్స్లో కాలు పెట్టాను. ప్రభు కొరకు, ఆయన కొరికే మాత్రము నమ్మకము ఉండి పని చేయాలి. అది నా ఒకటే గురి. ప్రభు కొరకు నమ్మకముగా ఉండాలి. ప్రియులారా, నీ జీవితం వేస్ట్ చేసుకోకండి. ఈ లోకం ఏం చేస్తుంది? వేస్ట్ అంటే చదవద్దు, పని చేయడానికి కాదు. నేను చదువుకున్నాను, పెళ్లి చేసుకున్నాను, 5 మంది పిల్లలు, గవర్నమెంట్లో పని చేశాను. సేవ ఎన్నడూ ఆపలే. సేవ చేయండి. అసలు సంపాదించుకోవాలా, తినాలి, త్రాగాలి, ఇంకంతే. సేవ ఎప్పుడు చేస్తావు? ఏమి లెక్కిస్తావు? ప్రభు దగ్గరికి వెళ్ళి ఖాళీ చేత్తో పోతావు. నీ డబ్బు అక్కర్లేదు. బక్సీ బ్రదర్ ఏమన్నాడు? ప్రభా, నేను అంత సంపాదన నీకు ఇచ్చేస్తాను, నన్ను మాత్రం పిలవదంటే, సంపాదన నాకేం అవసరం, నీవే కావాలన్నా. ప్రభుకు నీవే కావాలి. ప్రభు సేవ చేయండి. ప్రభు కొరకు జీవించాడు. ప్రభు చూపిస్తాడు ఎట్లా చేయాలో. ప్రభు ఎట్లా చేయాలి నేను సేవని నీవు యథార్థంగా అడిగితే దేవుడు నీకు చూపిస్తాడు. ఆశ్చర్యమైన కార్యములు దేవుడు చేసి ఎంత ఆనందం, ఎంత సంతోషం. కష్టాలు, బాధలు, శ్రమలు, ఎన్ని శ్రమలు నేను సహించాను. భయంకరమైన శ్రమలు సహించాను, చూసి అనుభవించాను. దేవుడు ఎప్పుడు విడవలేదు, దేవుడు ఎడబాయలేదు. ఎంతో నమ్మకమైన దేవుడు, ఆశ్చర్యమైన కార్యములు చేసే దేవుడు. ఆయన నమ్మిన వారిని మర్చిపోయే దేవుడు కాదు, విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రియులారా, ప్రభునందు విశ్వాసం ఉంచండి. ఆయన సేవ కొరకు నీ జీవితం సమర్పించుకో. అద్భుతమైన కార్యములు నీవు చూడగలుగుతావు. దేవుని మహిమగల కార్యములు నీవు చూడగలుగుతావు. ఇది నా జీవితంలో అనుభవించిన ఈ అనుభవం. నేర్చుకోండి, ప్రభు కొరకు నిలబడండి, సేవ చేయండి. ఎవరైనా కానీ యవనస్తులు, ఆ యవన జీవితం అంతా లోకంకిస్తే నాశనమే. ప్రభుకిస్తే ప్రభు అద్భుతమైన సాక్షులుగా చేస్తాడు మిమ్మల్ని. రూతు చూడండి, బాబిలోను దేశం కదిలించింది. ఇంకొక ఆమె నామాన్ దగ్గర ఎవరుండే, ఆమె పేరేంది చెప్పమ్మా? ఓ మా పిల్లలు ఇక్కడ నామాన్ ఇంట్లో ఉన్న ఆమె పేరేంది? ఏంది? ఇక్కడంటే అక్కడ చేస్తారేమా? చెప్పమ్మా. అయ్యా 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 అంటే ఇది ఒకరు చెప్పండి గట్టిగా. ఇస్రాయేలా ఇంట్లో అరిసేది చూడాలి, రోడ్డు మీదకి ఇలా పడతాయి. మీకు అరవనికి రాదని కాదు, కావలసే. ఆమె పేరేంటిది? నామాన్ ఇంట్లో ఆమె పేరు
చిన్నది. ఆమె అరిసింది చూడు, ఎవరో అరిసింది. ఏం బాధపడకలే, ఇంట్లో కూడా ఇట్లనే అరుస్తామని అనుకోంలే. చిన్నది సిరియా దేశం కదిలించింది, చిన్నది. మీ బతుకు అప్పగించండి దేవుని సేవ కొరకు. చిన్నది అని ఎందుకు రాసినారు తెలుసా? పెద్దలు అందరూ వినండి, ఆమె పేరు రాయలే, చిన్నదని రాశారు. ఆ చిన్నది సిరియా దేశం కదిలించింది. ఎందుకు రాశాడు చిన్నది అంటే? పెద్దలకు సిగ్గు రావాలని. అర్థమైందా? పెద్దలకు సిగ్గు రావాలని చిన్నదని రాసినాడు దేవుడు. ఆ చిన్నది ఎంత గొప్ప కార్యం చేస్తే పెద్దలైన మనమేం చేయాలి? ఆ విశ్వాసం లేదు. ఉదయం చెప్పినట్టు లోకము ప్రవేశించింది, లోక ఆశలు ఎక్కువైపోయినాయి. సేవ అంటే పక్కన పెడతాం. ఏదో గుడికి ఒక రోజు వస్తే సరిపోతుంది అనుకుంటున్నాం, సరిపోదు. ఆ రోజు న్యాయ తీర్పు రోజు సిగ్గుపడతాం. నీ చేసిన పనులని ఆ మషిన్లో వేస్తాడు దేవుడు. వేసాడు చూసే వరకు బయటికి ఏమొస్తుంది తెలుసా? బూడిది వస్తుంది, ఏముండదు. కనుక ప్రియులరా, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన నమ్మకమైన దేవుడు. ఆయన విశ్వసించిన వాడిని విడిచిపెట్టాడు. ఆయన జీవిస్తున్నాడు. ఇదిగో నేను చనిపోయినాను, జీవిస్తున్నాను, యుగా వరకు నేను జీవిస్తాను. ఈరోజు ఆయన జీవించే దేవుడుగా ఉంటున్నాడు. ఆయన చనిపోయిన దేవుడు అయితే ఈరోజు నేను ఇక్కడ ఉండాలి, ఇక్కడ వచ్చి ఇలా చెప్పలేను. ఆయన జీవిస్తున్నాడు కనుక మీ జీవితం ప్రభుకి అప్పగించుకోండి. ప్రభు సేవ చేయండి, చదవండి, జాబ్ చేయండి, పెళ్లి చేసుకోండి, ఏమైనా చేసుకోండి, సేవ చేయండి, ప్రభు కొరకు నిలబడండి. ప్రభు దీవిస్తాడు, ప్రభు ఆశ్చర్యమైన కార్యం చేస్తాడు. ఇంతకు మించిన ఇక సేవనే లేదు. ఎంతో ఆనందం, కష్టములో ఆనందించేవారుగా చేస్తాడు. లోతైన లోయలనికి తీసుకొని వెళ్తాడు, ఎత్తైన కొండ మీదకి తీసుకొని వెళ్తాడు. అనేకమైన అనుభవం ద్వారా అనేకమైన సంగతులను నేర్పిస్తాడు. ఆయన ఆశ్చర్యకరుడిని రుజుపరుచుకుంటాడు. కనుక ఏదో ఒక రకముగా ప్రభు సేవ చేసేది నేర్చుకోండి. ఇట్లనే తిని త్రాగి సచ్చి కాలి చేత్తో పోయి అక్కడ సిగ్గుముఖంతో నిలబడాలి. ఒక ఆత్మను తెచ్చినవంటాడు దేవుడు. ఒక ట్రాక్టర్ ఇచ్చినవా? ఇటువంటి స్వతంత్రము, ఇంత లిబర్టీ మాకు లేదు. మరి చూస్తే మనం అందరం ఇండియా దేశంలోనే ఉన్నాం. 10 అడుగుల అవతల వేస్తే భయంకరమైన పరిస్థితి. ఇక్కడ చూస్తే నాకు భలే ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే ఒక సమయంలో అక్కడ కూడా ఉండేది, కానీ రాను ఎటువంటి సమయం వస్తుందో తెలియదు. సమయం ఉండగానే ప్రభు సేవ చేయి. ఇంకా బతికుండగానే ఏమవుతుందో తెలియదు. నీ ప్రభుకు నీ జీవితం అర్పించుకొని, ప్రభు నా మిగిలిన జీవితం సేవ చేస్తానని నిర్ణయించుకో. అక్కడ జంతువులు ఉంటాయి కదా, దానికి చింతనే ఉండదు. తింటాయి, తాగుతాయి, హాయిగా ఉంటాం. దేవుడు మనలను జంతువులుగా చేయలే, ఆయన ఊపిరి మనలో ఉంచాడు. ఎంత గొప్ప సంగతి! అంతేగాక మన కొరకు శిలువ మీద ప్రాణం పెట్టాడు. జంతువుల కొరకు ప్రాణం పెట్టలే, నీ కొరకు నా కొరకు ఆయన క్రయం చెల్లించి మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎంతోమంది ఉన్న మధ్యాహ్నము రక్షణ పొందిన వాళ్ళందరూ బైబిల్ పాట పడండి, అందరు ఎత్తారు. అంటే మీరు అందరు రక్షణ పొందిన వారే. ఏం చేస్తున్నారు ప్రభు కొరకు? ఏం చేస్తున్నారు? ఈరోజు ప్రభు వస్తే ఏం లెక్క ఇస్తారు? ఏ ఒక్క ఆత్మను ప్రభు కొరకు ఒక అడగన వేసినవా ప్రభు సేవలో? ఈ రాత్రి నీ జీవితం ప్రభుగా అప్పగించుకో. ఎట్లా చేయాల సేవ అంటే, ప్రార్థన చేస్తే ఆయన చూపిస్తాడు, ఆయన ఖచ్చితంగా చూపిస్తాడు. మాట్లాడే దేవుడు, ఆయన మాట్లాడతాడు. ప్రభుగా అప్పగించుకొని మిగిలిన జీవితము ప్రభు కొరకు జీవించి, ఆయన రాకడ సమీపంగా ఉంది. చేయవలసింది ఇమ్మీడియట్లీ చేయాలి. ద్వారాలు మూయబడినప్పుడు ఇంకా ఏం చేయలేము. ప్రభు తన కృప చూపించి మనలను సేవకులుగా చేసి మిగిలిన జీవితం ప్రభు కొరకు జీవించేవారుగా ప్రభు చేయనుగాక.